నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రతి పోలీస్ స్టేషన్లో కేసుల పరిష్కారం కోసం పోలీస్ సిబ్బంది పనిచేయాలి. సిపి కార్యాలయంలో పోలీసులకు కమిషనర్ సాయి చైతన్య సూచనలు. ఆర్మూర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్ ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డెన్న. బీసీలకు 42% రిజర్వేషన్పై కాంగ్రెస్ నాయకుల హర్షం. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం. భీమ్గల్లోని పలు కాలనీల్లో డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ గోపి గంగాధర్. బీసీలకు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్లు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేసి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్తుందని తెలిపారు. ప్రజలు సైతం కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే ఎలక్షన్లలో 42% రిజర్వేషన్ తో ఎన్నికలకు వెళ్లడం అనేది బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తా ఉన్నది. 42% రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటా ఉన్నది. మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో సందర్భంగా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు రిజర్వేషన్లు అమలు పరచడం అన్నది చారిత్రాత్మక నిర్ణయం. 42% మన వెనుకబడ తరగతులు అంటే బీసీ డిక్లరేషన్ అనేది ఏదైతే ఉన్నదో చాలా కులాలనే 78 కులాలనే. కాబట్టి ఇది నిజంగా చెప్పాలంటే ఏ పార్టీ చేయని పని కాంగ్రెస్ పార్టీ చేసింది. మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, కేబినెట్ మంత్రులందరికీ మా ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ తరఫున, బీసీ తరఫున కృతజ్ఞతలు. మొన్ననే బీజేపీ వాళ్ళది విషపూరితమైన నాటకం బయటపడిపోయింది. బీసీలకు ఇవ్వకుండా ఒక ఓసీకి ఇవ్వడం అనేది కూడా బీసీలను కించపరిచినట్లు చెప్తా ఉన్నాను. మరి టీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నతమైన దొరలకు అడ్డగడతారు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల కోసం ప్రజల మధ్యనే ఉంటారు. కాబట్టి బీసీలకు పెద్దపీట వేయాల సంకల్పంతో రాష్ట్ర నాయకుడు బీసీ ఉన్నాడు. మరి లోకలకు కూడా 42% బీసీ రిజర్వేషన్ కల్పించి అందరినీ ఉన్నత స్థితిలో ఉంచాలనుకోవడం ఆలోచన విషయం. రానున్న రోజులలో ప్రతి ఊరు, వాడ, పల్లె మొత్తం మీద కాంగ్రెస్ జెండా ఎగురుతారని ధీమా వ్యక్తం చేస్తారు. ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్లో గల ప్రభుత్వ కో-ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ను మరియు అధ్యాపక బృందం ఇంటర్మీడియట్ ఉమ్మడి జిల్లాల ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డెన అభినందించారు. ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్లో గల కో-ఎడ్యుకేషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్మీడియట్ ఉమ్మడి జిల్లాల ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డెన పరిశీలించారు. అనంతరం కళాశాలలో అధ్యాపక బృందం పనితీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి విద్యార్థుల అడ్మిషన్లు పెరిగినందుకు స్థానిక ప్రిన్సిపాల్ను మరియు అధ్యాపక బృందాన్ని అభినందించారు. విద్యార్థులు డ్రాపౌట్ కాకుండా చూడాలని సూచించారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటి ప్రతి మొక్కను రక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డి, అధ్యాపకులు చంద్రశేఖర్, నరేష్, సుభాష్, విజయలక్ష్మి, గంగాధర్, లక్ష్మణ్, శ్రీనివాస్, చంద్రమోహన్, నిఖిత, రామకృష్ణ, ప్రకాష్, గోపాల్, భూదేవి తదితరులు ఉన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారి ఆదేశానుసారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి అడ్మిషన్ ప్రక్రియ, అటెండెన్స్ ప్రక్రియను పరిశీలించడం కోసం ప్రత్యేకాధికారిగా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆర్మూర్లో విజిట్ చేయడం జరిగింది. గతంలో కంటే ఈ కళాశాలలో అడ్మిషన్స్ పెరిగినందుకు ముందుగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దీనికి కృషి చేసి మరి దాదాపుగా 100 అడ్మిషన్లు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి 100 అడ్మిషన్లు పెంచినటువంటి ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా వారికి తోడ్పాటును అందించి కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ అడ్మిషన్స్ని కాపాడుకుంటూ వారికి ప్రత్యేక శిక్షణను ఇస్తూ అడ్మిషన్స్ సాధించడానికి ఎంత కృషి చేశారో అదే రకమైనటువంటి కృషిని రాబోయే రోజుల్లో తరగతుల నిర్వహణలో రిజల్ట్స్ తీసుకొచ్చే విషయంలో కనబరచాలని చెప్పి అధ్యాపకులకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ వర్షాకాలం యొక్క ప్రాముఖ్యతను చిన్నారులకు వివరించడం జరిగిందని అన్నారు. అలాగే ఎక్కువగా వర్షం తడిస్తే
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ వర్షాకాలం యొక్క ప్రాముఖ్యతను చిన్నారులకు వివరించడం జరిగిందని అన్నారు. అలాగే ఎక్కువగా వర్షంలో తడిస్తే వచ్చే వ్యాధులపై, జ్వరాల గురించి, సీజనల్ రోగాల గురించి చిన్నారులకు అవగాహన కల్పించామని తెలిపారు. అలాగే వర్షాకాలం వల్ల అనుభూతి చిన్నారులకు నేర్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల ధనలక్ష్మి మాత ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకురాలు మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం సందర్భంగా ధనలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు ఉన్నారు. జూలై 12, 13వ తేదీలలో కరీంనగర్లో జరిగే పీడీఎస్యూ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని శిక్షణ తరగతుల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ సమస్యల పరిష్కార సాధన కోసం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు నిఖిల్, మమత, నాయకులు తదితరులు ఉన్నారు. రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను 12, 13 జూలై 2025న కరీంనగర్ జిల్లాలోని జేసీఎస్ ప్రాంగణంలోని జరపబోతా ఉన్నాం. 3 విశ్వాసాలు సైన్స్ అనేటువంటి క్లాసును కూడా బోధించడం జరుగుతుంది. ఈ క్లాసుకు జన విజ్ఞాన వేదిక అయినటువంటి రమేష్ సార్ కూడా ఈ క్లాసును బోధించడం జరుగుతుంది. మూఢనమ్మకాలు ఏ విధంగా పెచ్చుతున్నది, దాని తగ్గట్టుగా సైన్స్ ఏ విధంగా సమాధానం చెబుతున్నటువంటి ఈ క్లాస్ని రమేష్ సార్ గారు బోధించడం జరుగుతుంది. విద్యారంగంలో మార్పులు, అదే విధంగా జాతీయ విద్యా విధానం, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి ఈ విధంగా ఈ విద్య పైన, విద్యార్థుల పైన రుద్దడం జరుగుతుందో అన్నటువంటి దానిపైన ఏదైతే హెచ్సియు ప్రొఫెసర్ అయినటువంటి లక్ష్మీనారాయణ సార్ కూడా ఈ సంబంధించిన క్లాస్ని బోధించడం జరుగుతుంది. ఏదైతే ప్రగతిశీల భావాలు కలిగినటువంటి విద్యార్థి నిర్మాణం ఏ విధంగా చేయాలా, అదేవిధంగా పరివిధానం ఏ విధంగా నడిపించాలా, మూవ్మెంట్ ఏ విధంగా చేయాలనేటువంటి విధానాన్ని పీడీఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అయినటువంటి ఆవుల అశోక్ గారు ఈ క్లాసును బోధించడం జరుగుతుంది. దాంతోపాటు అనేక క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దాన్ని విజయవంతం చేయడం కోసం విద్యార్థులు, మేధావులు అందరూ కలిసి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా వస్తున్న నూతన పద్ధతులను ఉపయోగిస్తూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి నేరాల నియంత్రణకు మరియు కేసులలో కొత్తదనం తీసుకువచ్చి కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో నిర్వహిస్తున్నటువంటి పోలీస్ స్టేషన్ రైటర్స్ శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో గల కేసుల యొక్క పరిశోధనలో నాణ్యతను పెంచి ఎఫ్ఐఆర్ నుండి ఛార్జిషీట్ రిపోర్ట్ వరకు ఉండవలసిన మెలకువలు, ఎఫ్ఐఆర్, పంచనామా, నేరస్తుల ఒప్పుకోలు, పంచనామా, స్టేట్మెంట్ రికార్డ్ చేయు విధానం మరియు గోప్యత పాటించాలని అటువంటి విషయాలను క్షుణ్ణంగా వివరించారు. నూతన చట్టాలపై అవగాహన కల్పించి జరిగినటువంటి నేరానికి మరియు నేర స్థలానికి జత చేయటం విషయాలను, నూతన టెక్నాలజీని వాడుకునే విషయంలో ఏ పద్ధతులను వాడవాలని తెలిపారు. పాత కేసుల యొక్క విచారణలో ఉన్నటువంటి విషయాలు తెలియపరిచి ఛార్జిషీట్ రిపోర్ట్ కోర్టులకు సమర్పించే వరకు ఫారెన్సిక్ సైన్స్ను వాడుకునే విధంగా కోర్టులో వేసే ఛార్జిషీట్ తయారు చేసి విధి విధానాలను కూడా తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్ను అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కెట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, నోట్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్ను మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. కాబట్టి 10th పాస్ మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత IIITకి అప్లై చేసుకోవాలని చెప్పి ఉండాలి. ఎందుకంటే వేరే చూసినప్పుడు ఇప్పుడు మంచి మార్కులు వచ్చి అప్లై చేసుకుని వాళ్ళు IIITని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనం ఏంటంటే అప్లై చేసుకోలేక మనం చెప్పుకోలేక పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి, కంపల్సరీ IIIT కూడా మనం అప్లై చేసుకుంటాం. సమ్మర్ లోపల మీ అందరికీ గర్ల్స్ వచ్చారు, బాయ్స్ వచ్చారు. మన గవర్నమెంట్ లాంటి ఎంఏ గారి ప్రోగ్రాంతో ఒక అడగగానే మనకి ఇక్కడ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని మనకి ఇచ్చారు. అదొక 20 రోజుల పాటు మనము ఇక్కడ ఉపయోగించుకొని మనం దాని ఎన్రోల్మెంట్ కూడా ఉపయోగపడేది. మనకంత తెలంగాణ ఉన్న వాళ్ళకి మంచిగా గౌరవం ఇవ్వాలి. సార్కి రాగానే మనం నమస్తే చేయాలి. ఎందుకంటే మనం మంచిగా తెలంగాణలోకి మనం మాట చెప్తే సార్కి మనం మనం ఇదేదని నేను చెప్తున్నా. ఈ తెలంగాణలో మంచిగా చదివి మంచిగా పేరు చేయాలా. మన మామ
అమ్మ నాన్నది పేరు తీయాలని నేను కోరుకుంటున్నా. ఇక మార్పు తెచ్చిన వాళ్ళకి అలుపుగా నేను ఒక ప్రోగ్రాం చేద్దామని నేను అనుకుంటున్నాను. సార్కి మంచిగా ఒక ప్రోగ్రాం చేసి మంచి మార్పు తెచ్చినాకో ఈ తెలంగాణపై మంచి వేరే తెలంగాణ మార్పు తెస్తామని ఆర్మూర్ పట్టణంలోని 30 మరియు 31వ వార్డులలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సెంటర్ ఇన్స్పెక్టర్ పర్యావరణ ఇంజనీర్ మాట్లాడుతూ కాలనీలలో వేపుగా పెరిగిన చెట్లను తొలగించి ప్రతి మురికి కాల్వలను శుభ్రం చేయించడం జరుగుతుందని అన్నారు. అలాగే వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచనలు సలహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. నిజామాబాద్ బస్ డిపోలో ఆర్టీసీ బస్సు డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న షేక్ ఇమాం సాహెబ్ అనే బస్ డ్రైవర్ తనను సొంత జిల్లాకు పంపటం లేదని మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నం చేశారు. నిజామాబాద్ బస్ డిపోలో పనిచేస్తున్న షేక్ ఇమాం అనే బస్ డ్రైవర్ తన సొంత జిల్లా అయిన ఖమ్మం జిల్లా సత్తుపల్లికి తనను బదిలీ చేయాలని కోరినప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులకు బదిలీ చేయటం లేదని మనోవేదన గురయ్యారు. ఆర్మూర్ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆత్మహత్యాయత్నం చేశారు. నిజామాబాద్ నుంచి నిర్మల్ వెళ్తున్న బస్సు నడుపుతూ ఆర్మూర్ బస్ స్టాండ్లో ఆత్మహత్యాయత్నం చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనను సొంత జిల్లాకు బదిలీ చేయాలని అధికారులను వేడుకున్నా పట్టించుకోవటం లేదని 3 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో ఉంచుతూ తనను మనోవేదనకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలలని చెప్పి ఖమ్మం జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాకి ఆదిలాబాద్ జిల్లా పంపించారు సార్. 3 సంవత్సరాలు సార్. తల్లిని ముస్లమ్మని చూస్తాం ఇదంతా కూడా లీవ్ ఇట్లేదు. పోయిన నెల 8వ తారీఖు కానీ లీవ్ అడుగుతుంది సార్. ఇక ఆమెనే చూడుచుకున్నప్పుడు నేను బతికొండాలని ఉన్నాయి. ఏయో దొరికిన ఉన్నాయి. ఆందోళనలో ఉన్న తాగి సార్. మేము ఖమ్మం జిల్లా నుండి వచ్చాం సార్. ఇక్కడ నిజామాబాద్ 2 రోజులు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాం. డిప్యూటేషన్ మీద వచ్చాం. 1 ఇయర్ డిప్యూటేషన్ మీద అని చెప్పేసి పంపించారు. ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది. పంపించండి, ట్రాన్స్ఫర్ చేయండి సార్, పంపించండి అంటే పంపించలేదు. ఆ మనస్తాపానికి కూడా మందాయి మేము సత్తుపల్లి అండి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి. పేషెంట్ని అడిగితే మాత్రానికి మమ్మల్ని పంపించే ఏర్పాటు చేయాలి సార్, పంపించండి అని అంటున్నారు. ఇంటికాడ తల్లిదండ్రులు అందరూ ముసలోళ్ళు పిల్లగాళ్ళని కూడా పిల్లల్ని కూడా అందరం నెలకు 2 డేస్ లీవ్ సార్. పోవడానికి రావడానికి సరిపోతుంది. 12 గంటల జర్నీ ఇక్కడ నుంచి. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గల్ఫ్ బాధితులకు ఇచ్చిన మాట మేరకు ఇప్పటివరకు బాల్కొండ నియోజకవర్గంలో 18 గల్ఫ్ బాధిత కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వడం జరిగిందని అన్నారు. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ గల్ఫ్ బాధితులను పట్టించుకోవడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగి గల్ఫ్ బాధితులకు ఎలాంటి సహాయం అందించలేని ఆయన గల్ఫ్ బాధితులను ఆదుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం తప్ప ఏమీ లేదని అన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ గల్ఫ్ బాధితులను సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికారే తప్ప గల్ఫ్ బాధితులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, అజారుద్దీన్, గణేష్, ప్రదీప్, రమేష్, పూజారి శేఖర్, సాయి, జగదీష్, శైలేందర్, పడగల ప్రవీణ్, ఉట్నూర్ రంజిత్, కిషన్ గౌడ్, అజ్మత్ పాషా తదితరులు పాల్గొన్నారు. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా కమ్మరిపల్లి మండలంలోనే 4-5 అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి. మొత్తం బాల్కొండ నియోజకవర్గంలో 18 మందికి డబ్బులు విడుదల చేయడం జరిగింది. ఆయన ఆ విలేజ్లలో వాళ్ళ కార్యకర్తలు ఉంటే వాళ్ళ ఇళ్లకు పోయి చెక్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ముందు అయినా కానీ ఎమ్మెల్యే గారు ఒక ఏదైనా విమర్శ చేసే ముందు ఆచితూచి వ్యవహరించాలని చెప్పి నేను ఆయనని డిమాండ్ చేస్తున్నా. వచ్చినాం ఇక్కడికి తీసుకొస్తే ఆయన అదే రోజు మాట ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో తప్పకుండా గల్ఫ్ కార్మికుల కోసం చేస్తాం ఏదైనా అని చెప్పారు. ఆయన గెలిచిన తర్వాత మాకు అవకాశం ఇచ్చింది మాట్లాడేందుకు. తాజ్బేకన్ హోటల్లో మీటింగ్ పెడితే అక్కడికి కూడా వచ్చారు, మాట ఇచ్చారు, ఖచ్చితంగా గల్ఫ్ కార్మికులకు చేస్తామని చెప్పి చేయడం కూడా జరిగింది. బయట చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఒకటైతే మిగతాది తెలంగాణ ప్రవాస ప్రజావాణి అని చెప్పి ప్రజాభవన్ లో పెట్టినటువంటి విషయం అది కూడా గమనించాలా. గల్ఫ్ కార్మికులు బాధితులు అని చెప్పి చెప్తా ఉన్నాం. వాళ్ళ పిల్లలకు గురుకులాల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పినటువంటి విషయం. అలాగే ఏదైతే ఎన్ఆర్ఐ గల్ఫ్ బోర్డు అడ్వైజరీ కమిటీ, వెల్ఫేర్ అడ్వైజరీ కమిటీ పెట్టి రాష్ట్రంలో 57 జీవో ద్వారా దాన్ని కూడా చేసినటువంటి విషయం మీరు గమనించకపోతే ఎట్లా? ఇవాళ నువ్వు అక్కడికి పోయి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు. ఈ పైసలు వచ్చినది నిజం కాదా? పూర్వం అక్కడికి ఈ 15 నాడు మేము వస్తున్నాం. తెలంగాణ గల్ఫ్ ఉందో గల్ఫ్ విభాగం, దాని తరఫున మేము వస్తున్నాం. 15 నాడు మీ ఇంటికి వస్తాం. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 55 మందిని తీసుకొని వస్తాం. నువ్వు ఖచ్చితంగా రావాలి. అది నిజం అబద్ధం అని చెప్పి అక్కడి నుంచే చెప్పాలి. అక్కడనే నువ్వు ముక్కుముక్కి రావాలి తప్పైనట్టయితే అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.
బాల్కొండ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వల్ల వచ్చే అనర్థాలపై ర్యాలీ నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలోని కళాశాల నుంచి శివాజీ చౌక్ మీదుగా పలు కాలనీలో విద్యార్థులచే పోలీస్ శాఖ అధికారులు మాదక ద్రవ్యాల నిరోధంపై ర్యాలీ చేపట్టారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ మత్తు పదార్థాలు వాడటం వల్ల వచ్చే అనర్థాలు, వాటికి బానిసైతే జీవితం ఏమవుతుంది అన్న దానిపై విద్యార్థులకు వివరించామని అన్నారు. గంజాయి, డ్రగ్స్ వాటికి దూరంగా ఉంటే మంచి భవితవ్యం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, పోలీస్ శాఖ అధికారులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం, కొత్త వంట పాత్రలను ఏజెన్సీ సిబ్బందికి మండల విద్యాధికారి రాజేశ్వర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం చేయడానికి సరైన పాత్రలు లేక పురాతన వంట పాత్రలు చెడిపోవడంతో కొత్త వంట పాత్రలను కొని వారికి అందజేయడం జరిగిందని అన్నారు. పాత పాత్రలలో వంట చేయటం వల్ల రుచిగా రావటం లేదని తెలిపారు. కొత్త పాత్రల వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిట్టపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి సుమారు 1,20,000 రూపాయల ఖరీదు చేసే 25 డ్యూయల్ డెస్క్ బెంచ్లను వితరణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్ శ్యామ్, ఉపాధ్యాయులు అశోక్, రవీందర్, దీపిక, శకుంతల, అనిత, ఇందిర, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రానికి చెందిన చిట్టాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ దయానంద రెడ్డి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త. వారు మా జడ్పీసీ గర్ల్స్ మోర్తాడు పాఠశాలకు 40 డ్యూయల్ డెస్క్లను పంపించడం జరిగింది. మేము కోరగానే వారికి ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. వీరు పాఠశాలకు ఏ అవసరాలు ఉన్నా కానీ అడగగానే ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. వారి యొక్క గుణానికి మేము చాలా అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాము. వారు ఇదే విధంగా మరి చేసినటువంటి ఇటువంటి సాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. మా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులందరి తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ పట్టణంలో వివిధ వార్డులలో ప్రజలు వారి ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఇంటి ఆవరణలో ఎలాంటి చెత్త కానీ, నీళ్లు నిల్వ ఉండే వస్తువులు కానీ ఉంచకుండా చూసుకోవాలని తెలిపారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించడం మరియు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయటం, దోమల నివారణకు స్ప్రేయింగ్ వంటి కార్యక్రమాలు చేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్, వార్డ్ ఆఫీసర్, మున్సిపల్ శానిటేషన్, మెప్మా, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో 2,12,500 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 8 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇంటి వద్దకు వెళ్లి అందజేశామని అన్నారు. ఈ చెక్కులను ఆరోగ్యరీత్యా దవాఖానాలో చికిత్స చేయించుకున్నటువంటి మంజూరు ఇప్పించిన బాల్కొండ ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 19 నెలలలోపే పార్టీలకు అతీతంగా ₹1 కూడా ఖర్చు లేకుండా వారి ఇంటి నుంచి అప్లికేషన్లు స్వీకరించి చెక్కులు మంజూరైన తర్వాత వారి ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు అందజేశామని, ఎర్గట్ల టౌన్కు సంబంధించి ఇప్పటికీ 19 నెలల్లోనే 75 కుటుంబాలకు లబ్ధి చెక్కులను అందించామని, ప్రతి ఒక్కరికి ఆలస్యమైన రావటం పక్కా జరుగుతుందని, గ్రామంలో ఎవరు సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ అందజేసినా మంజూరు చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని శివకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజారెడ్డి, గడ్డం జీవన్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగదిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రమిళారాణి మాట్లాడుతూ పాలెం గ్రామానికి చెందిన సుంకరి లక్ష్మణ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వంటగది నిర్మాణం చేయించడం జరిగిందని అన్నారు. చిన్నారుల సౌకర్యార్థం వంటగది నిర్మాణం కోసం సహాయ సహకారాలు అందించిన వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు ఉన్నారు. చాలా రోజుల నుండి మనకు వంటగది లేక ఎట్లా వంట చేయాలా నెక్స్ట్ ఇయర్ అని బాగా టెన్షన్ అయిపోయింది అందరికీ. వర్షాకాలం వస్తే మాకు అసలు వండడానికి అక్కడ వీలు లేకుండా ఉండేది. మా కొరకు వంటగది కట్టి
మాకు మంచి ఒక శుభకార్యానికి మొదలు పెట్టిన సుంకం లక్ష్మణ్ గారు మరియు వారి యొక్క సోదరుడు మనోహర్ గారికి మా పాఠశాల తరపు నుండి మరియు మా ఉపాధ్యాయ బృందం నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నేను వచ్చి సంవత్సరం కాగానే అయింది ఇప్పటికీ, కాకపోతే ఎవరిని అడిగినా కాదనకుండా సహాయం చేస్తున్నారు. ఇటు విడిసి వాళ్ళు కానివ్వండి, డోనర్స్ కానివ్వండి, దీనికంతటికి ఉపాధ్యాయులు చాలా కష్టపడుతున్నారు సార్. వచ్చినప్పటి నుండి మనది మళ్ళీ పిఎంశ్రీ స్కూల్ ఒకటి, ప్రతిసారి ఏదో ఒకటి ఉంటుంది. అయినా అటు పిల్లల్ని చూసుకుంటూ, స్కూల్ బాధ్యతలు చూసుకుంటూ, ఇంకా వేరే బయటి అయిన బాధ్యతలు అప్పగించినా చూసుకుంటూ అందరూ సహకరిస్తున్నారు. కాబట్టే ఇప్పుడు ఈ స్కూలు ఈ స్టేజ్లో ఉంది. ఈసారి ప్రైవేట్ స్కూల్ నుండి మన స్కూల్కి చాలా మంది పిల్లలు వచ్చిండ్రు సార్. ఉపాధ్యాయులు చేసిన కృషి కావచ్చు, బడిబాట టైంలో చాలా వాళ్ళు కష్టపడ్డారు. మరియు ఈ సుంకం లక్ష్మణ్ గారు ఇదే పాఠశాలలో చదివి ఆయన ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు. అయితే ఆయన ప్రతిసారి ఈ స్కూల్ కి ఏదో ఒక రూపంలో చెల్లిస్తూ ఉన్నారు. ఈసారి మాకు పెద్ద మొత్తంలో సార్ మాకు వంటగదే కావాలని అడగగానే సరే అమ్మా నేను ప్రయత్నిస్తానన్నారు. అన్న విధంగానే వాళ్ళు పాపం కట్టించి ఇచ్చిండ్రు. దానికి చాలా 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 ధన్యవాదాలు సార్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీ ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీలో చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, కుటుంబ నియంత్రణ పాటించండి, పరిమిత కుటుంబం, అపరిమిత ఆనందం, ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనే నినాదాలతో హోరెత్తిస్తూ చంద్రశేఖర్ కాలనీ వీధుల్లో ర్యాలీని ఘనంగా నిర్వహిస్తూ ప్రధాన కూడలిలో మానవహారాన్ని నిర్వహించి నినాదాలు చేశారు. తిరిగి పట్టణ ఆరోగ్య కేంద్రానికి చేరుకొని అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పురస్కరించుకొని డిఎంఎండ్హెచ్ఓ మాట్లాడుతూ ప్రతి మహిళ శరీరం మరియు మనసు సిద్ధంగా ఉన్నప్పుడే తల్లి కావడానికి సరైన సమయమని అన్నారు. మాతా శిశు మరణాలకు మరియు జనాభా పెరుగుదలకు కారణమైన బాల్య వివాహాలు నిషేధించాలని తెలియజేశారు. ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో అర్హులైన దంపతుల రిజిస్టర్లను సవరించాలని, అర్హులైన దంపతులందరూ శాశ్వత మరియు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంబించేలా చూడాలని, ఆశాలు ఏఎన్ఎంలు వారి గృహ సందర్శనలో భాగంగా ప్రతి ఇంటిలోని అర్హులైన దంపతులను శాశ్వత మరియు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతుల కోసం కౌన్సిలింగ్ చేయాలని అన్నారు. ప్రతి పిఎస్సిలో తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రదర్శిస్తూ కార్నర్ నిర్వహించాలని తెలిపారు. సో మెయిన్గా ప్రపంచ జనాభా దినోత్సవం, జనాభా గురించి అయితే మీ అందరికీ తెలుసు. పాపులేషన్ పెరగడము, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, రిసోర్సెస్ అయిపోవడము, ఇలాంటి అన్నీ అవుతున్నాయి. ఇట్లా మెయిన్గా దాంట్లో తీసుకుంటే ఏంటంటే క్వాలిటీ, ఎంత హెల్తీగా ఉన్నామో ఎంత చూసుకోవాలి. జనాభా నియంత్రణ ఒకటే కాదు, ఇది అందరూ కూడా చాలా చక్కగా చెప్పినారు. ఒక్కొక్కరు తీసుకుంటే ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. దయచేసి అందరూ నోట్ చేసుకొని, మేబీ అయిపోయినా అంటే వాళ్ళు చెప్పిన అన్నిటిగా నేను రిపీట్ చేయలేకపోవచ్చు. మెడికల్ ఆఫీసర్ కూడా చెప్పినారు, ప్రాక్టికల్గా తను ఫేస్ చేస్తున్నటువంటిది తను చూసినట్టుగా తను చెప్పినారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి పోలీస్ స్టేషన్లో కేసుల పరిష్కారం కోసం పోలీస్ సిబ్బంది పనిచేయాలి. సిపి కార్యాలయంలో పోలీసులకు కమిషనర్ సాయి చైతన్య సూచనలు. ఆర్మూర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్ ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డెన్న. బీసీలకు 42% రిజర్వేషన్పై కాంగ్రెస్ నాయకుల హర్షం. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం. భీమ్గన్లోని పలు కాలనీల్లో డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ గోపి గంగాధర్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.